తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు అపవిత్రమైనటువంటి అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఇదే దుమారం ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఒక చిచ్చుగా మారుతుంది. కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్, అనుకూలంగా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో అన్నిటికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక పవర్ స్టార్గా ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నేపథ్యంలో ఆయన ఒక ట్వీట్ చేశారు. తిరుమలకి సంబంధించినటువంటి ఈ ప్రసాదాల అపవిత్ర చర్య పైన చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తూ, అదే సమయంలో హిందువుల మనోభావాలు, భక్తుల మనోభావాల పైన కూడా ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి కౌంటర్గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేసినటువంటి కామెంట్ చాలా ఆసక్తికరంగా మారింది. దానికి మా ప్రెసిడెంట్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మంచు విష్ణు చేసినటువంటి కామెంట్స్ ఇంకా ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తుంది. అసలు వీళ్ళు ఏం కామెంట్స్ చేశారు ఒకసారి చూద్దాం. ఎక్స్ వేదికగా జరుగుతున్నటువంటి ఈ ట్వీట్ల పోరాటం పైన ఒక్కొక్కటిగా అసలు ఎవరి తర్వాత ఎవరు ట్వీట్ చేశారు, ఏం జరిగింది అనేది ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఇక్కడ చూస్తే కనుక ఇది మంచు విష్ణు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్, ఎక్స్ అకౌంట్. మంచు విష్ణు చేసినటువంటి కామెంట్ నుంచి ఒక చైన్ రియాక్షన్ లాగా కనిపిస్తుంది. ఇది మంచు విష్ణు ప్రకాష్ రాజ్ని ట్యాగ్ చేస్తూ ఒక కామెంట్ చేశారు. అసలు ప్రకాష్ రాజ్ ఏం కామెంట్ చేశారు, అలానే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తూ ఇక్కడ ఒక ట్యాగ్ చేశారు. సో పవన్ కళ్యాణ్ అసలు ఏం కామెంట్ చేశారు, ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా వెళ్తుంది. సో మనం ఫస్ట్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ని చూద్దాం. పవన్ కళ్యాణ్ 2 భాషల్లో, అంటే జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు ప్రసాదం అపవిత్రం పాలవడం అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్, వీఆర్ ఆల్ డీప్లీ డిస్టర్బ్డ్ విత్ ద ఫైండింగ్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్, అంటే బీఫ్ ఫ్యాట్, వీటన్నిటికి సంబంధించినటువంటి నివేదికలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ ఇది. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కాకుండా ఆయన పర్సనల్ అకౌంట్లో చేశారు. ఇది కూడా, ఈ డిఫరెన్స్ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరొక ట్విట్టర్ హ్యాండిల్ కూడా, అంటే ఎక్స్ హ్యాండిల్ కూడా ఆయనకి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో అఫీషియల్ అకౌంట్. ఇక జనసేన పార్టీ అఫీషియల్ కూడా కాదు ఇది పర్సనల్ స్టేటస్లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్. ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదనని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. తిరుపతి బాలాజీ ప్రసాదం విషయంలో జరిగినటువంటి మెనీ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ బై ద టీటీడీ బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ బై వైసీపీ గవర్నమెంట్ దెన్. అప్పుడు ఏర్పాటు చేసినటువంటి టీటీడీ బోర్డు, వైసీపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేసినటువంటి టీటీడీ బోర్డు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవర్ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్. వీలైనంత కఠినమైనటువంటి నిర్ణయాలు మా ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇక్కడ కూడా క్లారిటీ, ఎందుకంటే దీని కౌంటర్సే వచ్చినాయి కాబట్టి ఎవరు ఏం కామెంట్ చేశారనేది మనం తెలుసుకోవాలి. అందుకని ఇంత అనలైజ్ చేయాల్సి వస్తుంది. బట్ దిస్ షోస్ లైట్ ఆన్ మెనీ ఇష్యూస్ సరౌండింగ్ డిసెక్రేషన్ ఆఫ్ టెంపుల్స్, ఇట్స్ ల్యాండ్ ఇష్యూస్ అండ్ అనదర్ ధార్మిక్ ప్రాక్టీసెస్. వీటన్నిటిని ప్రస్తావించారు. అలానే మెనీ బీ ద టైమ్ హ్యాస్ కమ్ టు కాన్స్టిట్యూట్ ఏ సనాతన ధర్మ రక్షణ బోర్డు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే అట్ ఏ నేషనల్ లెవెల్ టు లుక్ ఇన్ టు ఆల్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు టెంపుల్స్ ఇన్ ఎంటైర్ భారత్. ఇక్కడ ఉపయోగించినటువంటి భావజాలం, పదజాలం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకనే ఈ ట్వీట్ని క్లియర్గా పదానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ డిబేట్ హ్యాస్ టు హ్యాపెన్ at a national level by all the policy makers, religious heads, judiciary, citizens, media and all others in their respective domains. ఇది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్. అలానే ఐ థింక్ వీ ఆల్ షుడ్ కమ్ టుగెదర్ టు పుట్ అన్ ఎండ్ టు ద డిసెక్రేషన్ ఆఫ్ సనాతన ధర్మ ఇన్ ఎనీ ఫామ్. ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్. దీని అర్ధ వివరణ మనం చూస్తే కనుక ఫస్ట్ పార్ట్గా ఈ 2 లైన్లని, ఈ 2 పారాగ్రాఫ్స్ని ఫస్ట్ పార్ట్గా మనం చూస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ఫస్ట్ పార్ట్లో ఆయన క్లియర్గా ఒక మాట చెప్పారు. ఈ తిరుపతి బాలాజీ ప్రసాదం పైన వచ్చినటువంటి ఈ ఏవైతే జంతు కొవ్వు అనేటువంటి విషయం చెప్తున్నారు, రకరకాల జంతువులు కావచ్చు, ఇక్కడ బీఫ్ కావచ్చు, పోర్క్ కావచ్చు, ఫిష్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనోభావాలను గాయపరుస్తున్నవి. మెనీ క్వశ్చన్స్, అంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్డు పైన అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నవి. మా ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు
చట్ట పరిధిలో తీసుకునేటువంటి అవకాశాలని క్లియర్గా చెప్పారు. బట్ థ్రోస్ లైట్ ఆన్ మెనీ ఇష్యూస్ సరౌండింగ్ డిసిక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ని అగౌరవపరుస్తున్నటువంటి, అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి అనేక అంశాలని మరొకసారి ఈ అంశం తెరపైకి తీసుకొచ్చింది అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక రెండో పారాగ్రాఫ్ మనం ఒకసారి చూస్తే కనుక, సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది ఒకటి ఏర్పాటు కావాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వాళ్ళ అవసరాల రీత్యా చేస్తున్నటువంటి దుష్ట చర్యలను నివారించేటువంటి క్రమంలో దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఏర్పాటు అవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అలానే ఏ డిబేట్ హ్యాస్ టు హ్యాపెన్ ఎట్ ఏ నేషనల్ లెవెల్. ఇది మూడో అంశం. జాతీయ స్థాయిలో ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు చేయాలా చర్చ? ఎలక్ట్ అయినటువంటి పార్లమెంట్ సభ్యులా, లేదా రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులా? కాదు కదా. మొత్తం ఆయన ఇచ్చినటువంటి అంశం చూస్తే కనుక పాలసీ మేకర్స్ అంటే దేశంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇంకోవైపు నుంచి రిలీజియస్ హెడ్స్, ఇది మతపరమైనటువంటి అంశం కాబట్టి మత పెద్దలు, అలానే జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి న్యాయ కోవిధులు, నిపుణులు, ఇప్పుడు పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే సిట్టింగ్ జడ్జి కావచ్చు, ఎవరితోనైనా కానీ కావచ్చు. సో అటువంటి వారిని ఇన్వాల్వ్ చేయాలి. అంటే ప్రజలు, సిటిజన్స్, మీడియా అండ్ ఆల్ అదర్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ డొమైన్స్. ఎవరెవరైతే ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది లాయర్లు, కొంతమంది డాక్టర్లు, వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేయాలనుకోవచ్చు, శాస్త్రవేత్తలు కంట్రిబ్యూట్ చేయాలనుకోవచ్చు. కాబట్టి వాళ్ళ స్థానాల్లో, వాళ్ళ స్థాయిల్లో ఈ చర్చలో పాల్గొనడం వల్ల ప్రయోజనం ఉంటుంది అన్నది. ఐ థింక్ వీ ఆల్ షుడ్ కమ్ టుగెదర్. అందరం కలిసికట్టుగా ఈ అవమానకరమైనటువంటి చర్యల్ని నిరోధించాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్ సారాంశం. దీనికి కొనసాగింపుగా ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ అంటే ఈ ట్వీట్కి ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ ఇది. ఇక్కడ ప్రకాష్ రాజ్ ఏం చెప్పారు? ప్రకాష్ రాజ్ ఒక విలక్షణ నటుడు, అనేక అంశాలపైన భావావేశంతో కూడినటువంటి విశ్లేషణ అందించగలిగినటువంటి నటుడు. అలానే కర్ణాటకలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, గతంలో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్లో కూడా మంచు విష్ణుతో పోటీ పడ్డటువంటి వ్యక్తి. సో అలానే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన కూడా నిష్కర్షగా తన భావాలని వివరిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన రాజకీయ నాయకుడు అనలేము, పూర్తిగా నటుడు మాత్రమే అని కూడా అనలేము. కాబట్టి ఆయన ఒక స్వతంత్ర వ్యక్తిగా చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఒకసారి గమనిద్దాం. డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద స్టేట్ వేర్ యు ఆర్ ద DCM, అంటే యు ఆర్ డిప్యూటీ సీఎం. మీరు ఎక్కడైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో ఆ రాష్ట్రంలోనే ఇది జరిగింది. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. అంటే మీ రాష్ట్రంలో, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగింది కాబట్టి దాన్ని పరిశోధించండి, అసలు నేరస్తులను పట్టుకోండి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి అని సూచించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ? జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని ఎందుకు మీరు రెచ్చగొట్టే విధంగా ప్రకటిస్తున్నారు, రెచ్చగొట్టే విధంగా వ్యక్తీకరిస్తున్నారు అనేటువంటి ప్రశ్నని ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ని సూచిస్తూ లేవనెత్తారు. అలానే వీ హ్యావ్ ఇనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ. అలానే బ్రాకెట్లో ఇంకొక మాట కూడా అన్నారు, థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్. సో బీజేపీ మీద ఉన్న కడుపు మంటని పవన్ కళ్యాణ్కి అంటగట్టేటువంటి ప్రయత్నం ప్రకాష్ రాజ్ చేసినట్టుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది కింద కూడా కామెంట్స్ చేశారు. సో ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో కమ్యూనల్ ఇష్యూస్ ఏమున్నాయి? హిందూ ధర్మ పరిరక్షణ అని చెప్పడమే కమ్యూనల్ ఇష్యూ అవుతుందా? ప్రకాష్ రాజ్ గారి మనోగతం ప్రకారం, ప్రకాష్ రాజ్ గారి అభిప్రాయం ప్రకారం ఇది చర్చించాల్సినటువంటి అంశంగా ఇప్పుడు మారింది. దీనికి కౌంటర్ ఇస్తూ చాలామంది రిప్లైస్ ఇచ్చారు. కానీ మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మంచు విష్ణు రిప్లై ఇచ్చిన విధానం ఆసక్తికరంగా ఉంది. సో మంచు విష్ణు ఏమని రిప్లై ఇచ్చారు ప్రకాష్ రాజ్కి ఒకసారి చూద్దాం. ఈ ట్వీట్ని ట్యాగ్ చేస్తూ, ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ని ట్యాగ్ చేస్తూ మంచు విష్ణు ఇక్కడ ఒక కామెంట్ చేశారు. శ్రీ ప్రకాష్ రాజ్, ప్లీజ్ క్లామ్ అండ్ హ్యాక్ డౌన్. ద తిరుమల లడ్డు ఈజ్ నాట్ జస్ట్ ప్రసాదం. సో ఇక్కడ భక్తుల మనోభావాలని, ఎందుకంటే కోట్ల మంది తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, ప్రసాదానికి కూడా భక్తులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందులో కల్తీ జరగడం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి అంశం. తమిళనాడులో ఒక ఎంపీ గారు చేసినటువంటి కామెంట్స్, ఈ ప్రసాదం తినడం వలన ఎవరైనా చనిపోయారా, ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న. అక్కడ రాజకీయ కోణం ఉంది, కానీ ఇక్కడ ఏ కోణం ఉంది అనే దాన్ని విశ్లేషించే ప్రయత్నం మంచు విష్ణు చేస్తున్నారు. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఫెయిత్ ఫర్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ లైక్ మీ. మంచు విష్ణు కూడా తనలాగే అనేక మంది హిందువులకి సంబంధించిన విశ్వాసానికి
ఇది గొడ్డలు పెట్టి లాంటి అంశం అవుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ ద డిప్యూటీ సీఎం హ్యాస్ రైట్లీ కాల్డ్ ఫర్ థరో ఇన్వెస్టిగేషన్ అండ్ యాక్షన్ టు ఎన్ష్యూర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సచ్ సేక్రెడ్ ట్రెడిషన్స్. ఇలాంటి పవిత్రమైనటువంటి సంప్రదాయాలను పరిరక్షించేందుకు జాతీయ స్థాయిలో చర్చ జరగాలని పవన్ కళ్యాణ్ కరెక్ట్గానే చెప్పారు. వైల్ యు ఆర్ ఎట్ ఇట్ పర్హాప్స్ రిఫ్లెక్ట్ ఆన్ ద రియల్ కమ్యూనల్ కలర్ ఈజ్ బీయింగ్ యాడెడ్. మీరు రియాక్ట్ అయినటువంటి విధానమే ఇక్కడ మతపరమైనటువంటి వైషమ్యాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంది అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. స్టే ఇన్ యువర్ లేన్ అని ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. మీ పరిధిలో మీరు ఉండండి అనేటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. సో ఎందుకు మంచు విష్ణు ఇలా రియాక్ట్ అయ్యారు? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ ఇప్పటి వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఎలాంటి అప్లాజ్ లేదు, కనీసం అభినందనలు కూడా లేవు. సో దీని మీద చాలామంది చర్చ జరుగుతూ ఉంది. సినిమా ప్రొడ్యూసర్స్ కానీ, కొంతమంది సినిమా రంగ ప్రముఖులు కానీ పర్సనల్గా కలిసిన సందర్భాలు ఉన్నాయి, కానీ మంచు విష్ణు మాత్రం ఇప్పటివరకు కలవలేదు. కానీ ఈ వివాదంలో మాత్రం మంచు విష్ణు తనదైన శైలిలో రియాక్ట్ అవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ ఆయన కొత్త సినిమా రాబోతుంది కదా, బహుశా దానికోసం మళ్ళీ ఈయన రియాక్ట్ అయ్యారా అనేటువంటి విమర్శలు కూడా కింద కామెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. కానీ ఏదేమైనా కానీ తిరుమల లడ్డూ పవిత్రత అనేది ప్రతి ఒక్కరు, ముఖ్యంగా హిందువుల మనోభావాలకు సంబంధించి, భక్తుల మనోభావాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం. రాజకీయాలు ఏ విధంగా ఉన్నప్పటికీ రాజకీయాల కోసం ఆలయాల పవిత్రతని భంగం కలిగించకూడదు అనే అంశం పైన చర్చ జరగాల్సిన అవసరం అయితే ఈ దేశంలో కనిపిస్తోంది అని పవన్ కళ్యాణ్ రైజ్ చేసిన అంశానికి మద్దతుగా మంచు విష్ణు నిలిచారు. ప్రకాష్ రాజ్ ఒక లైన్ దాటి ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టడమే అనే రీతిలో కామెంట్ చేయడాన్ని కూడా ఆయన విమర్శించారు. ఈ ట్వీట్ చైన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇందులో ఎంతమంది రియాక్ట్ అవుతారు, ఎవరెవరు రియాక్ట్ అవుతారు, ఎవరి వెర్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది. మంచు విష్ణు కామెంట్స్కి తోడు మంచు మోహన్ బాబు కూడా రియాక్ట్ అయ్యారు. చాలా రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఇక నుంచి నేను రాజకీయాల గురించి మాట్లాడబోను అని చెబుతూ వచ్చినటువంటి మంచు మోహన్ బాబు తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రత, లడ్డూకి సంబంధించి కల్తీ నెయ్యి వినియోగం పైన మాత్రం రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారు, మంచు మోహన్ బాబు ఏం రియాక్షన్ ఇచ్చారో ఒకసారి మనం చూద్దాము. మంచు మోహన్ బాబు అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి లెటర్ ఇది. ఆయన సంతకంతో రిలీజ్ చేశారు. డాక్టర్ ఎం మోహన్ బాబు అవార్డెడ్ పద్మశ్రీ బై ప్రెసిడెంట్, ఇక్కడ మూవీ ఆర్టిస్ట్, ఫిల్మ్ మేకర్. సో ఇక ఆయనకు సంబంధించినటువంటి అన్ని అంశాలు రాసుకున్నారు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయాను, తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇది మంచు మోహన్ బాబు గారు రాసినటువంటి లేఖ. నిత్యం మా మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కనిపించే తిరుమల, అంటే అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, గతంలో ఆయన విద్యా సంస్థను నడిపారు, అది ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి ఎదిగింది. కాబట్టి నిత్యం మా మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి నాతో పాటు చాలామంది, వేలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటాం. ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతి నీచం, హేయం, అరాచకం. ఇవన్నీ కూడా మోహన్ బాబు గారు తనదైన శైలిలో ఉపయోగించినటువంటి పదజాలం. ఇదే కానీ నిజమైతే నేరస్తులని శిక్షించాలని నా ఆత్మీయుడు, నా మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నా మిత్రుడు అందుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటాను. చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్గా ఈ లాస్ట్ 3 లైన్లు మనం చూడాలి. ఎందుకంటే చాలా కాలంగా ఇరువురు మిత్రుల మధ్య దూరం పెరిగింది. రకరకాల కారణాలు ఉండొచ్చు, రకరకాల అంశాలు ఇందులో ఉండొచ్చు. కానీ తను పూర్తిగా తెలుగుదేశం పార్టీకి దూరంగా జరిగి తర్వాత బీజేపీ, వైసీపీతో కూడా అనుబంధం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా మోహన్ బాబు గారు చంద్రబాబు నాయుడికి సంబంధించి కానీ 2024 ఎలక్షన్స్ సమయంలో కానీ ఎలాంటి రాజకీయపరమైనటువంటి అంశాలపైన మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. కానీ తిరుమల
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో ఇలాంటి దుశ్చర్య జరిగి ఉంటే ఆయన వాడినటువంటి పదజాలం చూస్తే ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతి నీచం, హేయం, అరాచకం, అలాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. దానికి వెంకటేశ్వర స్వామి తోడు ఉండాలి అనేటువంటి సూచన చేస్తూ తన మిత్రుడు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, చల్లగా ఉండాలని కోరుకుంటున్నారని మోహన్ బాబు రియాక్ట్ అయ్యారు. సో చాలామంది రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా తిరుమల ప్రసాదం కలుషితం అయిందనేటువంటి అంశం పైన స్పందించకుండా ఉండలేని స్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యమైనటువంటి ఫ్యామిలీగా భావించేటువంటి మంచు ఫ్యామిలీ రియాక్షన్ ఇది. ఇప్పుడు మా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి విష్ణు రియాక్ట్ అయ్యారు. అలానే ఇండస్ట్రీలో పెద్దగా ఉన్నటువంటి మోహన్ బాబు గారు కూడా రియాక్ట్ అయ్యారు. సో గవర్నమెంట్ తీసుకోబోయేటువంటి చర్యలు, ఒకవేళ ఆ కలుషితమైనటువంటి దుశ్చర్య జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.